జిల్లా ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కమిషన్ మెంబర్ కురశంక వేణు ఆధ్వర్యంలో రాయకల్ మండలం కొమరం భీం విగ్రహం వద్ద స్థానిక ఆదివాసీ తోటి తెగ ఆధ్వర్యంలో స్వతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మధ్యనే ఆదివాసుల హక్కులను అమలు పరిచే దిశగా సాగుతున్నాయని, పూర్తిగా ఆ తెగలకు ఆ ఫలాలు అందించిన రోజే, ఆ ఫలాలు పూర్తిగా పొందిన రోజే ఆదివాసీ తెగలు సంబరాలను చేసుకుంటారని జగిత్యాల జిల్లా ఆదివాసులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీసీ సంక్షేమ సంఘం నాయకులు చంద బాబయ్య, రాయకల్ టాలెంట్ షో నిర్వాహకులు కురసంకం ప్రసన్న కుమార్, ఆదివాసీ సంఘం మండల అధ్యక్షులు మాత్రం శేఖర్, ఉపాధ్యక్షులు కొడిమేత మహేష్, మండల మహిళా అధ్యక్షురాలు కురసింగ శ్రావణి మరియు మమతా, లక్ష్మీనారాయణ, చిన్నానంద్, ఆత్రం సత్యనారాయణ, కురసంగం రాజు, ఆత్రం రవీందర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ప్రజలకు మూలవాసులమైన ఆదివాసీలం గణతంత్ర దినోత్సవం ఎన్నో ఏళ్ళుగా జరుపుకుంటూనే వస్తున్నాం. మరి ఆ మహా గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో. మరి దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీసీ సంక్షేమ సంఘం నాయకులు, మాకు ఎల్లవేళలా వెన్ను తట్టి ఉండే వ్యక్తి పాపన్న గారికి ఘన స్వాగతం పలుకుతూనే నా తోటి జాతి ముద్దు బిడ్డలు, జాతి రత్నాలని చెప్పుకోవాలి. ఎందుకంటే రాత్రంతా కష్టపడ్డారు, పగలు కూడా కష్టపడ్డారు. తలా కొంత వేసి వాళ్ళ ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కృషించిన మొత్తం నాయకులందరికీ, ముఖ్యంగా ఆత్రం ఈ మండలం అధ్యక్షులు ఆత్రం శేఖర్ గారు, పోతే ఆత్రం రవీందర్ గారు, పోతే అధ్యక్షులు కుర్మేత మహేష్ గారు, ఆత్రం సత్యనారాయణ గారు, చంద్రం లక్ష్మీనారాయణ గారు, ఆత్రం చిన్నానంద్ గారు, నిర్మల్ జిల్లా నుంచి, ఆదిలాబాద్ జిల్లా నుంచి ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యార్థి యువ నాయకుడు డీజే టిల్లు గారు, అట్లే ఇక్కడ దుకాణాన్ని నిర్వహిస్తూ మాకు ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న అడబిడ్డ తమ్ముడు, చిన్నప్పటి నుంచి మాకు అంటే ఈమె కంటే ముందు మాకు తమ్ముడు తెలుసు, మరి తమ్ముడికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆదివాసీ ప్రపంచ దినోత్సవం మొన్న 9వ తారీఖు నాడు జరగడం జరిగింది. భారత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా ఆదివాసీలకు ఇప్పుడిప్పుడే ప్రేమించడం మొదలుపెట్టినట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే 5వ షెడ్యూల్ అమల్లో లేదు, మరి కొంత ఆలోచన జరుగుతుంది ప్రభుత్వంలో, కానీ ఇంప్లిమెంట్ కొంచెం ఆలస్యం అనిపిస్తుంది మాకైతే. యువత చాలా మాత్రం వెనుకబడిపోతున్నాం. మరి వెనుకబడుతున్న ప్రతి యువతకు కొంచెం ఆదర్శంగా ముందుకు తీసుకువెళ్ళే పథకాలను ప్రభుత్వం వేగవేగగరిచిన అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము ఈ భారతదేశంలో మూలవాసులమై ఉండి తరతరాల నుంచి ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యంగానే చేస్తున్నాం. మరి మా యొక్క ప్రతిఫలాలు మాకు అందడం లేకుండా పోతున్నాయి కనుక ఈ సందర్భంగా ప్రభుత్వానికి జ్ఞాపకం చేస్తున్నాము. మాకు రావాల్సిన వనరులు అయితే ఏది ఉన్నాయో అవన్నీ తొందరగా ఈ జనవరి 26కు గణతంత్ర దినోత్సవం లోపల మా అందరికీ రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లే ఈ మండల్లో కనీసం గుంట భూమి లేదు, ప్రభుత్వం పంపిణీ చేసింది మాకు. ఇంకపోతే కమ్యూనిటీ హాల్ కూడా భూమి లేదు. మన ఎంఆర్ఓ వారి దగ్గర వెళ్ళి అడిగితే పాపం వారు ప్రభుత్వానికి అనుకూలంగా స్పందించిన వారి దగ్గర 5-6 ఎకరాలు వెళ్తే మందు డబ్బాలు పట్టుకొని పోతున్నట, మా భూమి మాకు ఇస్తారా లేదని. ఇలాంటి బెదిరింపుల చర్యలు మానుకోవాలి. ఆదివాసీలు తెగిస్తే స్మరిస్తే పద్యం, మరిస్తే వాయిద్యం, చేస్తే సైద్యం, పెడితే నైవేద్యం. మేము మాలో ప్రేమ అలా ఉంటుంది. పంచితే అతి గొప్పగా ముందుకుపోతుంది, పెంచితే ఇంకా ఆరాధిస్తుంది, వంచితే మాత్రం అంగేదే లేదు.